పూరా లోకల్. ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను. ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతా ఉంది. అయితే ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు అవసరం, అభివృద్ధి కార్యక్రమాలు అవసరం. అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం. ఆ మానసిక ఆనందం ఇలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి. ఈరోజు విజయవాడ ఉంది. స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు. సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని, ప్రొడ్యూసర్లు మొదలుకొని, కడాన నందమూరి తారక రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఒక చరిత్ర. ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళారు. బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఒకప్పుడు హైదరాబాద్ నగరం, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే హైదరాబాద్కి వన్నె తెచ్చే విధంగా పనిచేశారు. నేను అందుకనే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, మన నృత్య రీతులు కానీ, పాటలు కానీ, జానపదాలు కానీ, సంగీతం, సాహిత్యం, కళలు ఇవన్నీ మన సాంప్రదాయంలో, సంస్కృతిలో భాగం. ఈరోజు ఆధునీకరణలో అన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే మళ్ళీ అలాంటి సాంప్రదాయాలన్నీ మనం నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ చూశాను, ఈ సొసైటీ ఉంది, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ. విజయవాడ ఉత్సవాలు చేశారు. నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా, దసరా ఉత్సవాలంటే మైసూర్. ఈరోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా, మైసూరే కాకుండా విజయవాడ కూడా. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 6 చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది వచ్చారు. ఘంటసాల సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మున్సిపల్ స్టేడియం, పున్నమి ఘాట్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్లో కళారూపాలని, ఈవెంట్లని అద్భుతంగా చేశారు. ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం. కానీ ఇక్కడ చూస్తే 280 ఈవెంట్లు జరిగాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి. జానపద నృత్యాలు కానీ, బుర్ర కథలు, అరికథలు, తోలుబొమ్మలాట్లు ఇవన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్లారు. ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఒక 2,000 మంది పాల్గొన్నారు. అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది. ఇక్కడ నేను చూశాను, 700 స్టాల్స్తో నిర్వహించిన అతి పెద్ద ఎక్స్పో ఇది. విద్య, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను, రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు. అది చూస్తే అనిపించింది
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్ గా చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.